ఐకాన్ స్టార్ గా ఏ క్షణాన మారాడో కానీ అప్పటి నుంచి బన్నీ నిజంగానే అన్ని ప్రయోగాలకు ఐకాన్ గా మారేలా ఉన్నాడు. పుష్పతో పాన్ ఇండియా స్టార్ గా మారాడు. ఇప్పుడు రాజమౌళి మేకింగ్ లో మూవీతో మైండ్ బ్లాంక్ చేస్తా అంటున్నాడు. నిజమేనా? హ్యావ్ ఎ లుక్. బన్నీ మొన్నటి వరకు టాలీవుడ్ స్టైలిష్ స్టార్, మలయాళంలో మంచి ఫాలోయింగ్ ఉన్న తెలుగు హీరో. ఇప్పుడు పుష్ప పుణ్యమా అని దేశవ్యాప్తంగా బన్నీకి పాన్ ఇండియా మార్కెట్ క్రియేట్ అయింది. అందుకే తనిప్పుడు లెక్క మార్చాడు. పుష్పతో పాన్ ఇండియా లెవెల్లో బన్నీకి క్రియేట్ అయిన క్రేజ్ ని, మార్కెట్ ని స్థిరపరుచుకునేందుకు వరుసగా పెద్ద డైరెక్టర్లతోనే సినిమాలు ప్లాన్ చేసుకుంటున్నాడు. అలా త్రిబుల్ 6 తర్వాత మహేష్ తో సినిమా ప్లాన్ చేసుకున్న జక్కన్నను బన్నీ కలిశాడట. 2023లో వీళ్ళ కాంబినేషన్ లో సినిమా ఉంటుందట. రాజమౌళిని కలిసే ముందు బన్నీ బాలీవుడ్ టాప్ డైరెక్టర్స్ ని కూడా కలిశాడు. గంగూబాయ్తో రీసెంట్ గా హిట్ సొంతం చేసుకున్న సంజయ్ లీలా బన్సాలీతో అల్లు అర్జున్ కథా చర్చలు జరిగాయన్నారు. బన్నీకి గతంలోనే బాలీవుడ్ డైరెక్టర్స్ తో మంచి పరిచయాలున్నాయి. రోహిత్ శెట్టి మూవీ సూర్యవంశీ విడుదల టైంలో కూడా ఈ సినిమా బాగా ఆడాలని బన్నీ చేస్తున్న ప్రమోషన్ అప్పట్లోనే హాట్ టాపిక్ అయింది. బన్నీ ప్రెజెంట్ పుష్ప 2 షూటింగ్ తో బిజీ కాబోతున్నాడు. ఏదున్నా ఈ సినిమా పూర్తయ్యేలోపు బన్నీ కొత్త ప్రాజెక్ట్ పట్టాలెక్కాల్సిందే. అందుకే సంజయ్ లీలా బన్సాలీ మేకింగ్ లో ఓ సినిమా, ఆ తర్వాత రాజమౌళి మేకింగ్ లో మరో ప్రాజెక్ట్ ప్లాన్ చేసుకున్నాడట అల్లు అర్జున్.